పవన్ కళ్యాణ్ ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సినిమాలు. కాని ఇప్పుడాయన కేవలం ఒక సినిమా స్టార్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైన శక్తి. అసలాయన ఈ స్థాయికి ఎలా వచ్చారు? ఆయన పొలిటికల్ జర్నీని ఓసారి చూద్దాం. ఒక సినిమా స్టార్ భారత ప్రధాని కాగలరా? ఇదేదో ఊరికే అంటున్న మాట కాదు. ఈ మధ్యకాలంలో ఈ ప్రశ్న మీద చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది. ఎందుకిలా జరుగుతోంది? దీని వెనుక ఉన్న కారణాలేంతో చూద్దాం. ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకుడేమన్నారంటే, జాతీయ మీడియా ఈ ప్రశ్న అడుగుతుందంటే దేశ ప్రజల మూడ్ మారుతోందనే అర్థం చేసుకోవాలి. అంటే ఇది కేవలం గాలివార్త కాదు, దీని వెనుక ఏదో ఒక బలమైన రాజకీయ మార్పు జరుగుతోందనే సంకేతమన్నమాట. సరే, అసలు కథలోకి వెళ్దాం. ఒక సూపర్ స్టార్ పాలిటిక్స్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఆ జర్నీ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ చూస్తే అదో సినిమా స్క్రిప్ట్లా ఉంటుంది. 2014లో జస్ట్ ఒక సపోర్టర్గా స్టార్ట్ చేసి 2019లో పెద్ద ఓటమిని చూసి మళ్ళీ 2024కొచ్చేసరికి పోటీ చేసిన ప్రతి ఒక్క సీటు గెలిచారు. 100% స్ట్రైక్ రేట్. ఇది మామూలు కంబ్యాక్ కాదు. అయితే అసలు జనసేన పార్టీ సిద్ధాంతాలేంటి? పవన్ కళ్యాణ్ని నడిపించే ఆ నమ్మకాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది రకరకాల ఫిలాసఫీల కలయికలా కనిపిస్తుంది. జనసేన పార్టీకి 7 మూల స్తంభాల లాంటి ఆదర్శాలున్నాయి. వీటిని బట్టే వాళ్ల పాలిటిక్సుంటాయి. కులమతాలకతీతంగా, అవినీతికి వ్యతిరేకంగా, పర్యావరణాన్ని కాపాడుతూ ఇలా ఒక కంప్లీట్ విజన్తో వాళ్లు ముందుకెళ్తున్నారు. ఈ ఆదర్శాలు అందర్నీ కలుపుకొనిపోయే వాళ్ల ఆలోచనా విధానాన్ని చూపిస్తాయి. చాలామంది పవన్ కళ్యాణ్ని అడుగుతుంటారు, మీ ఇజమేంటి అని. దానికి ఆయన చాలా సింపుల్గా సమాధానమిస్తారు, నా ఇజం హ్యుమానిజం అని. అంటే ఏంటంటే ఆయనది ఏ ఒక్క వర్గానికో సిద్ధాంతానికో కట్టుబడిన పాలిటిక్స్ కాదని, కేవలం మానవత్వానికే పెద్దపీట వేస్తానని చెప్పకనే చెప్తున్నారు. హిందూ దేవాలయాలని ప్రభుత్వ కంట్రోల్ నుంచి తప్పించాలనేది పవన్ కళ్యాణ్ వాదన. దానికి కారణమేంటంటే ప్రస్తుతం మన దేశంలో మిగతా మతాల ప్రార్థనా స్థలాలు అంటే మసీదులు, చర్చిలు వాటికవే స్వతంత్రంగా నడుస్తుంటే హిందూ దేవాలయాలు మాత్రం ప్రభుత్వ దేవాదాయ శాఖ కింద ఉంటున్నాయి. ఈ తేడా ఎందుకు అనేది ఆయన పాయింట్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే, ఏ మత సంస్థైనా సరే వాటిని ప్రభుత్వాలు కాదు, ఆయా మత సంఘాలే చూసుకోవాలి. అప్పుడే వాటి పవిత్రత, ఆస్తులు భద్రంగా ఉంటాయనే ఆయన నమ్మకం. ఇది కేవలం హిందూ దేవాలయాలకే కాదు, అన్ని మత సంస్థలకు వర్తిస్తుందనేది ఆయన వాదన. ఓకే, ఇక అసలు సిసలైన పొలిటికల్ కంబ్యాక్ స్టోరీకొద్దాం. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద పొలిటికల్ టర్నరౌండ్ బహుశా మనం చూసి ఉండం. ఈ బార్ చార్ట్ చూస్తే చాలు ఆ విజయమేంటో అర్థమైపోతుంది. 2019లో కేవలం ఒక్కటంటే ఒక్క సీటు. అదే 2024లో పోటీ చేసిన 21కి 21 సీట్లు గెలిచారు. 100% స్ట్రైక్ రేట్. ఇది మామూలు విషయం కాదు, ఒక రాజకీయ సంచలనం. ఈ గెలుపు వెనుక కేవలం ఎలక్షన్ స్ట్రాటజీనే కాదు, బలమైన ప్రజా మద్దతు కూడా ఉంది. ఆగస్టు 2024 కల్లా జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్నవాళ్ల సంఖ్య 10 లక్షలు దాటింది. అంటే పార్టీకి క్షేత్రస్థాయిలో గ్రాస్రూట్ లెవెల్లో ఎంత సపోర్టుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సరే, ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏంటి? డెప్యూటీ సీఎంగా ఆయన ఏం చేస్తున్నారు? ఎలాంటి పనులు మొదలుపెట్టారో చూద్దాం. పదవిలోకి రాగానే ఆయన కొన్ని కీలకమైన పనులపై దృష్టిపెట్టారు. ముందుగా ప్రభుత్వ స్కూళ్లలో కరెంటు, కంప్యూటర్లు లాంటి సౌకర్యాలు కల్పించడం. తర్వాత రోడ్ల వెడల్పు, ఫ్లైఓవర్ల నిర్మాణం లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మొదలుపెట్టారు. అంతేగాదు, ప్రజారోగ్యం మీద కూడా ఫోకస్ పెట్టి నర్సుల నియామకం, మంచినీటి సమస్యల పరిష్కారం లాంటివి కూడా చూస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేస్తున్నారు. ప్రధాని మోడీ గురించి మాట్లాడుతూ, మీరు ఈ దేశానికి ప్రధానిగా ఉన్నంతకాలం మన దేశం ఎవరికీ తలవంచదు అని అనడం అధికార ఎన్డీఏ కూటమిలో ఆయన స్థానం ఎంత బలమైందో చూపిస్తోంది. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. చరిత్రే మళ్ళీ రిపీట్ అవుతోందా? ఎందుకంటే మన రాజకీయాల్లో ఇలాంటిదే ఒక ఉదాహరణ ఇంతకుముందు జరిగింది. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు, ఆయన కూడా ఒక సూపర్ స్టార్, సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఈయన కూడా ఒక సూపర్ స్టార్, సొంతంగా పార్టీ పెట్టి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇద్దరి ప్రయాణంలో కొన్ని అద్భుతమైన పోలికలు కనిపిస్తున్నాయి. ఇద్దరూ ప్రజల అభిమానాన్ని రాజకీయ శక్తిగా మార్చగలిగారు.
సో ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఒక సినిమా నటుడిగా స్టార్ట్ చేసి ఎన్నో ఒడిదుడుకులు చూసి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పవర్ సెంటర్గా మారిన పవన్ కళ్యాణ్ ప్రయాణం ఇక్కడతో ఆగిపోతుందా, లేక ఇదొక పెద్ద జాతీయ రాజకీయ కథకు కేవలం ఆరంభం మాత్రమేనా? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేస్తోంది.